నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు వెనెల. రేపు 3వ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. రేపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక 3వ దశకు సంబంధించి మొత్తం 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12,640 మంది బరిలో ఉన్నారు. 36,434 వార్డులకు 112కు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 7,916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే 2 దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత సన్నాహాలు చేస్తుంది. ఇక తొలి 2వ విడతలో కాంగ్రెస్ పార్టీ సంచలనాలు సృష్టించింది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తొలి విడతలో 2,425 స్థానాల్లో గెలుపొందగా 2వ విడతలో 2,297 మంది విజయం సాధించారు. ఇక ఈ నెల 20న పంచాయతీ తొలి సమావేశం నిర్వహించి సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రత్యేక అధికారాలు ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సర్పంచ్లకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. రేపు 3వ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. ఇక రేపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 3వ దశకు సంబంధించి మొత్తం 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, రేపు జరగబోయే ఎన్నికలలో ప్రధానంగా అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారో అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, రేపు తుది విడతకు సంబంధించి కూడా పోలింగ్ జరగబోతా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 11వ తేదీన మొదటి విడత, అలాగే ఏదైతే 14వ తేదీకి సంబంధించి కూడా 2వ విడత పోలింగ్ జరిగింది. ఇక రేపు ఫైనల్ తుది విడత సంబంధించి కూడా పోలింగ్ జరగబోతా ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు సంబంధించి కూడా పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక పోలింగ్ కి సంబంధించి కూడా ఇక ఈసీ కావచ్చు, వైపు పోలీసు శాఖ నుంచి కూడా భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, బ్యాలెట్ బ్యాగ్స్ లు, బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా రేపు ఏదైతే ఫైనల్ ఏదైతే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ 2 విడతలు కొనసాగిన పరిస్థితి కావచ్చు, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే 2 విడతల్లో కనిపించింది. ఇక రేపు తుది విడతకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి రేపు 182 మండలాలు, అలాగే 4157 గ్రామ పంచాయతీలకు సంబంధించి, అలాగే 28,406 వార్డు సభ్యులకు సంబంధించి కూడా రేపు పోలింగ్ కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎన్నికలు 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఏకగ్రీవానికి సంబంధించిన పలు ఏదైతే వార్డు సభ్యులు కావచ్చు, పలు సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి రేపు
నిన్న సంబంధించి కూడా ఏదైతే తుది దశకు సంబంధించిన ప్రచారాలకు నిన్న మైకులు మొగ్గపోయిన పరిస్థితి ఉంది. ఇక మొన్నటి వరకు హోరాహోరిన ప్రచారాలు నిర్వహించారు. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా పకడ్బందీగా ప్రచారాలు నిర్వహించారు. ఎవరు వ్యూహాత్మకంతో ఆ పార్టీలు ముందుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక నిన్న ఏదైతే రేపు సంబంధించి కూడా తుది దశ సంబంధించిన పోలింగ్ జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా 2 విడతలకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మెజార్టీ స్థానాలను సొంతం చేసుకున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే మొదటి విడత 11వ తేదీన ఎన్నిక జరిగింది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. రెండో విడతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఇక 2 విడతలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో 2425 స్థానాలను కాంగ్రెస్ పార్టీ 67% పైగా కూడా పోలింగ్ శాతం నమోదైన మెజార్టీ స్థానాలను సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే మొదటి విడతలో బీఆర్ఎస్ కి సంబంధించి కూడా 1128 స్థానాలను సొంతం చేసుకుంటూ 26 స్థానానికి పరిమితమైన నేపథ్యంలో మూడో స్థానంలో బీజేపీ 180 స్థానాలను సొంతం చేసుకొని ఏదైతే మూడో స్థానానికి పరిమితమైన నేపథ్యం ఉంది. ఇతరులు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా మెజార్టీగా బీజేపీ కంటే మెజార్టీగా 448 స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కానట్టుగా తెలుస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? రైట్, ప్రధానంగా 11 సర్పంచ్లకు సంబంధించి కావచ్చు, దాంట్లో 394 సర్పంచ్లకు సంబంధించి కూడా ఏకగ్రీవమైన సర్పంచ్లు అంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా చెప్పొచ్చు. ఎందుకంటే మెజార్టీ స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక ఏకగ్రీవాలకు సంబంధించి కావచ్చు, మొదటి విడత, రెండో విడతకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు మూడో విడతకు సంబంధించి కూడా ఏవైతే ఏకగ్రీవాలయ్యో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 11 సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు కాని పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితులకు సంబంధించి స్థానాలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అభివృద్ధి పనుల దృష్ట్యా నామినేషన్ దాఖలు కాని పరిస్థితి. దానికి ఈసీ మరొక నిర్ణయాన్ని తీసుకుపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రీషెడ్యూల్ ప్రకటించి ఏదైతే ఈ 11 స్థానాలకు సంబంధించి కూడా మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ఆ ఈసీ సన్నిద్ధం అవుతున్న పరిస్థితి అయితే చెప్పొచ్చు. మొత్తంగా రేపు ఏదైతే 7 గంటలకు సంబంధించి కూడా ఎన్నిక జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక 3700 సర్పంచ్ పదవులకు 12640 మంది బరిలో ఉన్నారు. అలాగే 36400 వార్డులకు సంబంధించి కూడా వార్డు సభ్యులకు సంబంధించి కూడా బరిలో నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మెజార్టీ స్థానాలు మొదటి నుంచి చూస్తా ఉన్నాం. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో కూడా మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని రెండో విడతలో తన మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. రేపు తుది విడతకు సంబంధించి కూడా పోలింగ్ జరగబోతుంది. ఈ నెల 20వ తేదీకి సంబంధించి కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్పంచ్ పదవుల స్థానాలకు సంబంధించి కూడా మనకు ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. ఈ ఆదేశాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా 20వ తేదీన కూడా అందరూ అందుబాటులో ఉండాలి. ఇతర కారణాల వల్ల ఎవరైనా అందుబాటులో లేకుంటే ఇన్ఛార్జ్ కలెక్టర్లను కూడా డిప్యూటీ కలెక్టర్లను అక్కడ అయితే ఆ రోజు అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక రేపు సంబంధించి కూడా తుది ఫలితం, రేపు తుది విడత ఎన్నిక జరగబోతా ఉన్నది. రేపు 1 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. 2 గంటల తర్వాత కూడా కౌంటింగ్ తర్వాత ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా 2 విడతలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు మొదటి విడతలో 67% కావచ్చు, రెండో విడతలకు సంబంధించి కూడా 57% సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. ఇప్పుడు తుది విడత జరుగుతా ఉన్నది కాబట్టి దీంట్లో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ తన సర్పంచ్ పదవులకు సంబంధించి కూడా తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అత్యధికంగా అంటే భారీ ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. దాన్ని 20వ తేదీకి సంబంధించి కూడా ఒక డేట్ కూడా డిక్లేర్ చేయడం. మొత్తంగా ఈ 3 విడతల ఎన్నికల తర్వాత కూడా ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 18వ తేదీ తర్వాత ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చివరి వారంలో ఈ నెల చివరి వారంలో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడి ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. ఒకవైపు అధికారుల ఏర్పాటు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని 2 విడతలు కూడా చెదురుమదులు సంఘటనలు చోటు చేసుకుని ఇరు వర్గాల మధ్య కూడా చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తంగా పోలీస్ శాఖ నుంచి కూడా లాస్ట్ విడత కాబట్టి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా మినీ కంట్రోల్ కమాండ్ సెంటర్ కి అటాచ్ చేసిన
పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా నిన్న నుంచి కూడా ఎన్నికల కోడ్ నిషేధిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ప్రచారాలు ముగింపు కాపు ఎవరైతే ప్రచారాలు కొనసాగించినా ఓటర్లను ప్రలోభపరిచిన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఒకవైపు పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. డ్రై డే గా ప్రకటించారు. ఈ రోజు రేపు 2 రోజులు ఈ మొదటి ఫైనల్ విడత కొనసాగుతున్న ఏరియాలో డ్రై డే గా ప్రకటించారు. గుమ్ముగూడకూడదు, 5 నుంచి కూడా ఎవరు ఏదైతే గ్రూప్ గా అక్కడ గుమ్ముగూడ దండ కూడా ఈసీ చెప్పిన పరిస్థితిని పోలీస్ శాఖను చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి పక్కడ్బందీగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. 2 విడతల్లో కూడా ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించిన కొనసాగుతున్నది. ప్రశాంతంగా 2 విడతల ఎన్నిక కొనసాగింది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పోలీసులు దాన్ని సద్దుమణిగించి పలు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకుని వారిపైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇక 3వ విడతకు సంబంధించి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగేందుకు ఒకవైపు పోలీసు శాఖ చర్యలు కావచ్చు, మరోవైపు ఈసీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి రేపు ఫైనల్ విడత సాగుతా ఉన్నది. ఫైనల్ విడతలకు సంబంధించి కూడా ఏ విధంగా ఈ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ పోటీ జరుగుతా ఉన్నది. కాబట్టి ఇక అధికార పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానం ఈ 2 స్థానాల్లో మెజార్టీగా అభివృద్ధి డెవలప్మెంట్ అయితే ప్రజలంతా చూసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైన పథకాలు తీసుకొచ్చినా పథకాలనే వివరిస్తూ ప్రచారాలు చేసిన పరిస్థితి కావచ్చు. స్థానిక సంస్థ ఎన్నికల రైట్ హరీష్, థ్యాంక్ యూ.